ఆత్మచేత నింపబడిన తర్వాత అది ఆది అపోస్తలుల సంఘం అనగా మొదటి సంఘంగా మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం. అనగా అపోస్తల కార్యం 2వ అధ్యాయము మొత్తాన్ని మనం చూసినట్లయితే అది ఆరంభ కాలము, సంఘం యొక్క మొదటి ఆరంభ కాలముగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే ఈ ఆరంభ కాలములో అనగా ఆది అపోస్తలులు, పేతురు గాని వీరందరూ మనకు ఆరంభ కాలంలో మనకు కనబడతా ఉంటారు. వారు ఎప్పుడైతే ఆ యొక్క వారి మధ్యలో ఆ యొక్క స్తోత్రములు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎప్పుడైతే పేతురు లేచి ప్రసంగించాడో, వారి మధ్యలో ఆ ఆత్మను పొందుకున్న తర్వాత పేతురు లేచి ప్రసంగించిన తర్వాత అక్కడ 3,000 మంది రక్షణ పొందినట్టుగా చూస్తా ఉన్నాం. స్తోత్రం. ఇంచుమించు 3,000 మంది రక్షింపబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ఆరంభ కాలంలో వారికి కలిగిన మనసు మనం చూస్తా ఉన్నట్లయితే ఆ మనసు వీరికి ఎలా కలిగింది? ఇక్కడ మనం చదివిన మాటలు. స్తోత్రం. ఈ మనసు అనగా వారేదో కలిగినది ఏదైతే ఉందో అది వారిది అనుకోలేదు. స్తోత్రం. ఇక్కడ మనము అదే చూస్తున్నాం. స్తోత్రం. 44లో ఇదియుగాక తమ చరస్థిర ఆస్తులను నమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. స్తోత్రం. అనగా ఈ వారికున్నది సమస్తాన్ని అమ్మివేసే మనసు, వారికున్నది సమస్తాన్ని ఇచ్చివేసి వారి చరస్థిర ఆస్తులను నమ్మి వారు ప్రభు పాదాల దగ్గర పెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అనగా ఈ మనస్సు నిజానికి స్తోత్రం ఏ విధంగా వారిలోనికి వచ్చింది అని మనము ఇద్దరం ఒకసారి జ్ఞాపకం చేద్దాం. స్తోత్రం. ఒకసారి అదే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు దాని 4వ అధ్యాయము దాని 33వ వచనము. అపోస్తల కార్యములు 4:33. అందరి అందు అధికముగా ఉండెను. భూమిలైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదవలేకపోయాను. స్తోత్రం. ఇక్కడ కూడా ఒక ప్రత్యేకంగా ఇక్కడ చూస్తున్నాము. ఈ వాళ్ళకు భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరంట వాటిని అమ్మిన వాటి వెల తీసుకొచ్చి ఏం చేశారంట? అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టినారు. స్తోత్రం. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి, వారిలో ఎవరికి కొదవలేకపోయాను. స్తోత్రం. ఇక్కడ కూడా అదే సందర్భాన్ని మనం చూస్తున్నాం. అనగా ఈ మనస్తత్వము వీరిలో కలిగినది ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఎప్పుడైతే దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ ఆత్మతో నింపబడ్డారో, ఇప్పుడు వారికి ఒక మనసు కలిగింది. ఏమని అంటే వారికి కావలసినది అనగా వారికి ఏదైతే అవసరమో ఇక్కడ చూస్తున్నాము సమిష్టిగా వారు పంచుకున్నారు. వారికి నిత్యావసరానికి ఏదైతే అవసరమో, వారు బ్రతకడానికి, వారు జీవించడానికి, వారి కుటుంబానికి వారికి కావలసినది ఏదైతే అవసరమో అది మాత్రము వారు దాచిపెట్టుకొని, అది మాత్రం ఉంచుకొని వారికి కలిగిన ఏదైతే ఉందో అది అమ్మి వేసినట్టుగా చూస్తున్నాం. క్రైస్తవులు అది అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పంచంత పెట్టినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ 2 సందర్భాల్లో చూసిన మాట ఒకే విధంగా చూస్తున్నాను. ఇక్కడ ఇండ్లైనను భూములైనను వారికి కలిగినది ఏదైతే ఉందో అది అపోస్తుల యొక్క పాదాల చెంత పెట్టి ఆ పరిచర్యకు స్తోత్రం సహకరించిన వారిగా చూస్తున్నాం. స్తోత్రం. క్రైస్తవులు అనగా ఇక్కడ మనం ఒకసారి ఆది కాండము దాని 3వ అధ్యాయము దాని 5వ వచనంలో చూస్తా ఉన్నట్లయితే అక్కడ సాతాను హవ్వను మోసము చేసినప్పుడు అక్కడ స్తోత్రం ఆ సందర్భంలో తనకు ఒక ఆలోచన కలుగజేస్తా ఉంది. ఆది కాండము దాని 3వ అధ్యాయము దాని యొక్క
5వ వచనంలో చూస్తా ఉన్నట్లయితే, ఏలియనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలకు ఎరిగిన వారి దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని, కనులకు అందమైనదియు వివేకమచ్చు రమ్యమైనదని అది కొన్ని తీసుకొని తను తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. ఇక్కడ చూస్తున్నాం దేవుని బిడ్డలారా, ఈ ఆదామును అవ్వను మోసపరిచిన విషయం ఏమిటంటే, స్తోత్రం, మొదట ఎప్పుడైతే ఆ తినవద్దన్న ఫలము తినిందో, ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపిందో, ఎప్పుడైతే ఆ సర్పం యొక్క మాట విన్నదో, వారికి దొరికింది ఏమిటంటే తనకు తాను దొరికింది. అనగా ప్రాచీన ఆదాము అక్కడే పుట్టాడు, ప్రాచీన వ్యక్తిత్వము. ఇప్పుడు తనకు తాను దొరికాడు, తనకు కలిగినవి దొరికినవి. స్తోత్రం. అనగా బాగా అర్థం చేయాలి. ఇప్పుడు ఆదాము నష్టపరుచుకున్నది దేవుణ్ణి. ఆదాము దేవుని నష్టపరుచుకున్నాడు, తనను సంపాదించుకున్నాడు. ఆదాము దేవుని యొక్క జీవమును నష్టపరుచుకున్నాడు, దేవుని యొక్క సహవాసమును నష్టపరుచుకున్నాడు. ఇప్పుడు తనకు ఇల్లు సంపాదించుకున్నాడు, భూములు సంపాదించుకున్నాడు, స్తోత్రం, లోకమును సంపాదించుకున్నాడు. స్తోత్రం. అనగా ఏదైనా తోటలో తను నష్టపరుచుకుంది దేవుణ్ణి, పొందుకున్నది తనకు తానే. స్తోత్రం. అనగా తన ఇష్టము ఇక్కడ కన్నులకు రమ్యమైనది, మంచి చెడు తెలివినిచ్చేది, నేను దేవత వలె మార్చబడతాను, ఇటువంటి యొక్క తన సొంత ఆలోచన, ఈ సొంత అనుభవము తనలో మొదట అక్కడ మొదలైనది. హల్లెలూయా. ఏదోని తోటలో ఆదాము అవ్వలు నష్టపరుచుకున్నది దేవుణ్ణి, పొందుకున్నది తనకు తానే. ఆ ప్రాచీన వ్యక్తిని పొందుకున్నారు, ఆ ప్రాచీన ఆదామును పొందుకున్నారు. స్తోత్రం. అనగా ఇప్పుడు ఆ మరణించిన వ్యక్తి, ఆత్మలో మరణించిన వ్యక్తి, ఆత్మలో నశించిన వ్యక్తికి ఇప్పుడు స్తోత్రములు, ఇప్పుడు తనకు తాను పొందుకున్నాడు. అందులో నా ఇష్టము, నా కోరిక, నా సొంత తలంపులు, ఇప్పుడు నా కన్నులు తెరవబడాలి, ఇప్పుడు నేను దేవత వలె మార్చబడాలి, ఇప్పుడు నేను మంచి చెడులు తెలుసుకునే విధముగా ఇప్పుడు నేను ఉండాలి అని తన స్వయం మీద, తన సొంత ఆలోచన మీద ఇప్పుడు స్తోత్రం తను నిలబడే విధముగా ఇప్పుడు తన ఆలోచన కలిగింది. అక్కడనే ప్రాచీన ఒక వ్యక్తిత్వం పుట్టినాడు. ఆ ప్రాచీన యొక్క ఆదాము అక్కడ జన్మించినాడు. హల్లెలూయా. స్తోత్రములు. అదే విధముగా ఆ ఏదోను తోట నుంచి తను పంపివేయబడిన తర్వాత తనకు ఇల్లు, భూములు, ఆస్తి, పిల్లలు, తల్లి, తండ్రి, అక్క, చెల్లి, భార్య, భర్త, ఈ విధముగా సమస్తము తనకు సమకూర్చబడింది. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇప్పుడు ఏదోను తోటలో దేవుని నష్టపరుచుకున్న ఆ యొక్క ఆదామవలు ఇప్పుడు స్తోత్రములు ఏదైతే నష్టపరుచుకున్నాడో తిరిగి దేవుడు ఇవ్వడానికి, స్తోత్రములు, ఏదైతే నష్టపరుచుకున్నాడో తిరిగి దేవుడు తనకి ఇవ్వడానికి ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినాడు. స్తోత్రం. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. స్తోత్రం. ఆ భూమి మీదకి వచ్చి తను చెబుతున్న సువార్త ఏముందో ఒకసారి చూద్దాం. లూకా సువార్తలో చూడండి. లూకా సువార్త దాని 14వ అధ్యాయం 33వ వచనం. 14:33వ వచనం. లూకా సువార్త దాని 14వ అధ్యాయం దాని 33వ వచనం. ఆ ప్రకారమే నీలో తనకు కలిగినదంతయో విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు చాలురా. స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే యేసు క్రీస్తు స్వయంగా తను ఆజ్ఞ ఇస్తున్నాడు, స్వయంగా తను చెబుతున్న మాటలు ఇక్కడ చూస్తా ఉన్నాం. స్తోత్రం. ఆ ప్రకారమే ఇప్పుడు ఏం చేయాలంట? తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు స్వయంగా తను ఖడ్గము పెడుతున్నాడు. ఎక్కడ? ఏదైతే ఏదోను తోటలో తను సంపాదించుకున్నాడో, ఏదోను తోటలో ఇప్పుడు తనను పొందుకున్నాడు ఆదాము. అదే విధముగా స్తోత్రం అనగా ప్రాచీన వ్యక్తిని పొందుకున్నాడు. తనకు కలిగినవి
అనగా తనకు కలిగినవి తను పొందుకున్నాడు. అనగా ఇల్లు, బంగ్లా, కారు, స్తోత్రములు, పిల్లలు, అదే విధముగా ఆస్తి, ఈ కుటుంబము, ఈ విధముగా సమస్తము తనకు దొరికింది. ఇప్పుడు తన బ్రతికంతా చూస్తున్నట్లయితే ఇప్పుడు దీని మీదనే మనస్తత్వము, అనగా కుటుంబం మీద, పిల్లల మీద, భార్య మీద. తను బ్రతికేది ఇప్పుడు వీటి కోసమే, తను జీవించేది వీటి కోసమే. ఒక ప్రాచీన స్తోత్రములు ఆదామును స్తోత్రములు ఒక ప్రాచీన ఆదామును తను పొందుకున్నాడు. అనగా ప్రాచీన వ్యక్తి, అనగా స్తోత్రములు దేవుణ్ణి నష్టపరుచుకున్నాడు. నిజముగా అనగా ప్రాచీన ఆదామును తను పొందుకున్నాడు. అనగా ఇప్పుడు నా అనే వ్యక్తిత్వం, స్తోత్రములు నా అనే స్వభావం, నా అనే స్వభావాన్ని తను స్తోత్రం అక్కడ పుట్టి ఉన్నాడు. అదే సమయంలో చూస్తున్నట్లయితే కుటుంబాన్ని, అనగా తనకు కలిగినది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మొదట తన సువార్త, అనగా కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన సమయంలో ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు స్తోత్రములు. ఇక్కడ మనం చూసినట్టుగా 14వ అధ్యాయము 33లో చూస్తున్నట్లయితే నిజంగా ఏదైతే తనకు కలిగినదో, మీలో తనకు కలిగినది అంతయు విడిచిపెట్టిన వాడు నాకు పాత్రుడు కాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఏదైనా తోటలో ఏదైతే నువ్వు పొందుకున్నావో, ఏదైనా తోటలో ఏదైతే నువ్వు సంపాదించుకున్నావో, దేవుణ్ణి నష్టపరుచుకున్నావు, నీకు నీవే పొందుకున్నావు, దేవుణ్ణి నష్టపరుచుకున్నావు. ఇప్పుడు నీకు కలిగినవి అనేకము, స్తోత్రములు, కుటుంబం గాని, బంధుత్వం గాని, భూములు గాని, ఇండ్లు గాని, ఆస్తులు గాని, ఇవి నువ్వు సంపాదించుకున్నావు. ఏదైతే నువ్వు పొందుకున్నావో ఇప్పుడు అది విడిచిపెడితేనే నీకు పరలోక రాజ్యం. ఇప్పుడు నువ్వు అది విడిచిపెడితేనే నీకు స్తోత్రములు నిత్య జీవము. అది విడిచిపెడితేనే నువ్వు నాకు శిష్యుడివి. హల్లెలూయా. స్తోత్రములు. నిజముగా అదే లూకా సువార్త 18వ అధ్యాయము 22వ వచనంలో ఒకసారి చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ స్తోత్రంలో ఒక వ్యక్తిని చూస్తున్నాము. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవముకు వారసుడు అవ్వాలంటే నేను ఏ మంచి కార్యము చేయాలి అని తను అడుగుతా ఉన్నాడు. అడుగుతున్నప్పుడు తనతో దేవుడు సమాధానం చెప్తున్నాడు, నువ్వు వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఇటువంటి ధర్మశాస్త్ర క్రియలు ఏదైతే ఉన్నాయో అవి నీకు తెలుసు కదా, కాబట్టి ఆ విధముగా చేయకూడదు అని చెప్పేసి నిజంగా తను చెప్తున్నాడు. అయితే ఆ వ్యక్తితో దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నేను ఆ వ్యక్తి దేవునితో అంటున్నాడు, ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను, ఇవన్నీ నాకు ఆటంకం ఏమి లేదు, ఇవన్నీ నేను చేస్తున్నాను, ఇంకా నేను ఏం చేయాలి అని చెప్పేసి తను అడుగుతున్నప్పుడు, నీకొకటి కొదవగా ఉన్నది. స్తోత్రం. నీకొకటి కొదవగా ఉన్నది, కాబట్టి నువ్వేం చేయి అంటే స్తోత్రంలో ఇక్కడ 22వ వచనం నుంచి, యేసు విని నీకు ఇంకా ఒకటి కొదవగానున్నది, నీకు కలిగినదంతయు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోక రాజ్యములో నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాను. హల్లెలూయా. స్తోత్రములు. ఈ వ్యక్తితో దేవుడు ఈ మాట చెప్పడానికి గల మూల కారణం స్తోత్రములు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు, నిజంగా నాకు అన్ని ఉన్నాయని ఆ వ్యక్తి అడుగుతున్నాడు. నేను ఈ విధంగా వ్యభిచరించలేదు, దొంగతనం చేయట్లేదు, ఈ విధంగా అబద్ధ సాక్ష్యం పలకట్లేదు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, ఈ విధంగా ధర్మశాస్త్రంలో ఏదైతే చెబుతున్నాడు, మోషే ధర్మశాస్త్రం ద్వారా చెప్పబడినటువంటి ఈ ఆజ్ఞలు ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను, కానీ ఇప్పుడు నాకేమి కొదవగా ఉన్నది? ఇప్పుడు నేను ఇంకా పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే, ఈ నిత్య జీవము చేరాలి అంటే నాకేమి కొదవగా ఉన్నదంటే, ఏదైనా తోటలో నువ్వు పొందుకున్నది దాన్ని విడిచిపెట్టు. స్తోత్రం. ఏదైనా తోటలో నిన్ను నువ్వు పొందుకున్నావు, నీకు కలిగినవి పొందుకున్నావు, అవి విడిచిపెడితే నువ్వు పరలోక రాజ్యం అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అదే చెప్తున్నాడు స్తోత్రములు. నీకు ధనాశ ఉంది, అనగా నువ్వు నీకు కలిగిన దాని మీద నీ మనసు ఉన్నది, నువ్వేదైతే పొందుకున్నావో ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి నష్టపరుచుకొని ఆదాము స్తోత్రములు తనను పొందుకున్నాడు. స్తోత్రములు అనగా తన ప్రాచీన వ్యక్తిత్వాన్ని, నా అనే స్వభావము, నా వ్యక్తిత్వము, నా ఆలోచన, నా గొప్పతనము, నా గౌరవము, నా మంచితనము, నా పేరు, నా ప్రఖ్యాతి, నా స్తోత్రములు, ఇటువంటి ఈ విధమైన ఒక స్వనీతిని తను సంపాదించుకున్నాడు. అదే సమయంలో స్తోత్రములు నిజముగా ఇంకా చూస్తున్నట్లయితే తనకు కలిగిన వాటిని సంపాదించుకున్నాడు. భూములు, ఇల్లు, పొలాలు, ఆస్తులు, కుటుంబము, భార్య, ఈ విధముగా తనకు కలిగిన కుటుంబము ఈ విధముగా స్తోత్రములు పొందుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు కాలము సంపూర్ణమైనప్పుడు ఈ భూమి మీదకి వచ్చాడు, దేవుడు చేస్తున్న పరిచర్య, దేవుడి చెప్తున్న స్తోత్రములు సువార్త ఏమిటంటే, ఇదిగో ఎవడైనా నన్ను వెంబడింపగొన్న ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలన్నాడు. హల్లెలూయా. అనగా తన్ను తానే ఉపేక్షించుకోవాలి. ఏదైనా తోటలో తనను పొందుకున్నాడు, ఇప్పుడు తనను ఉపేక్షిస్తేనే ఇదిగో పరలోక రాజ్యం. నన్ను వెంబడించాలి అంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. ఎందుకంటే ఏదైనా తోటలో నిన్ను నీవే పొందుకున్నావు, ఏదైనా తోటలో దేవుని నష్టపరుచుకున్నావు, దేవుని జీవంను నష్టపరుచుకున్నావు, దేవుని యొక్క సహవాసం నష్టపరుచుకున్నావు, నిన్ను నువ్వు కలిగి ఉన్నావు, నిన్ను నువ్వు పొందుకున్నావు. కాబట్టి ఇప్పుడు నన్ను వెంబడించాలంటే నువ్వు ఎవడైనా నన్ను వెంబడింపగొన్నా ఇప్పుడు నిన్ను నువ్వు ఎవడైనా తన శిలువని వెంబడిస్తేనే వాడికి నిత్య జీవము. హల్లెలూయా.
స్తోత్రం. దేవుడు చెప్తున్న ఉద్దేశం ఇదే. స్తోత్రంలో ఏదైనా తోటలో ఏది పొందుకున్నావో అది విడిచిపెడితే నీకు రక్షణ. ఏదైనా తోటలో ఏదైతే కలిగి స్తోత్రంలో దేవుని నష్టపరుచుకొని దేన్ని పొందుకున్నావో దాన్ని విడిచిపెడితేనే నీకు రక్షణ. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, స్తోత్రములు. ఈనాడు ఇటువంటి స్వభావాన్ని మనలో లేదా? స్తోత్రములు. మన గొప్పతనము, మన పేరు, మన ప్రఖ్యాతి ఏదైనా తోటలో స్తోత్రములు ఏదైతే ఆదాము పొందుకున్నాడో ఆ వ్యక్తి నాడు మరణించును గాక. ఆ స్వభావం ఈనాడు మరణించును గాక. స్తోత్రములు. నా అనే పేరు, నా గొప్పతనము, నా పేరు, నా ప్రఖ్యాతి, నా మంచితనము, లేదంటే ఏదో పైకి కనబడే ఇదిగో స్తోత్రములు ఈ ప్రాచీన వ్యక్తిత్వం ఈనాడు సమాధి చేయబడును గాక. యేసుక్రీస్తు అది అంటున్నాడు. ఇదిగో ఎవడైనా నన్ను వెంబడింపదు అన్న ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. స్తోత్రములు. హల్లెలూయా. అదే విధంగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇదిగో తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఇంతకుముందు మనం చదివినట్లుగా తనకు కలిగిన దాన్ని విడిచిపెట్టాలి. స్తోత్రం. తనకు కలిగినది ఏంటి? ఇదిగో స్తోత్రం. అనేక సందర్భాల్లో క్రీస్తు చెప్తున్నాడు. అనేక సందర్భాల్లో తన స్తోత్రం బోధ మనం చూస్తా ఉన్నట్లయితే ఇదిగో స్తోత్రం తన తల్లిని, తన తండ్రిని, తన భార్యను, తన భర్తను ఇదిగో స్తోత్రములు విడిచిపెట్టిన వాడు నాకు పాత్రుడు కాదు అని లేఖనాలు అనేక సందర్భాల్లో దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అనగా తనకు కలిగినది. అది ఎక్కడ కలిగిందంటే అది ఏదోని తోటలో సంపాదించుకున్నాడు. దేవుని నష్టపరుచుకొని ఇదిగో తనకు కలిగిన వాటిని పొందుకున్నాడు. దేవుని నష్టపరుచుకొని తనకు తాను పొందుకున్నాడు. కాబట్టి స్తోత్రం ఇప్పుడు క్రీస్తుని వెంబడించాలంటే, క్రీస్తుని శిష్యుడిగా మారాలంటే, నిత్య జీవమునికి వెళ్ళాలంటే ఇప్పుడు మొదటిగా స్తోత్రములు తను ఏదైతే పొందుకున్నాడో దాన్ని విడిచిపెట్టాలి. తను ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. స్తోత్రములు. ఈ వ్యక్తితో అదే చెప్తున్నాడు. ఇదిగో స్తోత్రములు. నీవు ఒకవేళ గనక నీకు అన్ని బాగానే ఉన్నాయి, నీకు ధర్మ ప్రకారముగా నువ్వు విభజించట్లేదు, దొంగలించట్లేదు, నరహత్య చేయట్లేదు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ స్తోత్రం నీకు ఒకటి కొలవగా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దాన్ని విడిచిపెడితే, నీకున్న ఆస్తిని, నీకున్న ధనమును విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడించినట్లయితే నీకు నిత్య జీవం. హల్లెలూయా. తను అడిగిన ప్రశ్న బాగా ఉంది. తను అడిగిన సవాలు అది స్తోత్రములు ఎంతో ఆలోచింపదగ్గది. అది ఎంతో మంచి ఆలోచన. స్తోత్రములు. నేను నిత్య జీవం వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యము చేయాలి? ఆయనకు నిత్య జీవం వెళ్ళాలని మనసున్నది, కానీ ధనం మీద ఆశ కలిగిన వాడు. హల్లెలూయా. ఇది ఎక్కడ పొందుకున్నాడు? ఏదైనా తోటలో పొందుకున్నాడు. స్తోత్రం. ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఏదోన మొదలైంది. స్తోత్రం. హల్లెలూయా. ఏదోన తోట ఇది సర్పము కుయుక్తి ద్వారా, సాతాను ద్వారా ఈ స్తోత్రంలో పొందుకున్నటువంటి ఆ మనసు చస్తే నేను స్తోత్రములు పరలోక రాజ్యం. హల్లెలూయా. ఆ వ్యక్తితో అన్నాడు. స్తోత్రములు. ఇంకా మనం కిందికి చూస్తున్నట్లయితే నిజముగా పరలోక రాజ్యము ఒంటే సూది బెజ్జములోకి దూరగలుగుతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యము చేరుట అది అసాధ్యం అని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. అనగా ఈ ఆశలు, ఈ స్తోత్రం తనకు కలిగిన వాటి మీద మనస్తత్వము, తనకు కలిగిన వాటి మీద ఆశలు, మనసు అది ఏడ మొదలైందంటే అది ఏదోని తోటలో మొదలైంది. అది స్తోత్రములు అది మొదలైన దాని మీద దేవుడు ఖడ్గము పెడుతున్నాడు. హల్లెలూయా. దాన్ని విడిచిపెడతావా? ఈ దినం దాన్ని విడిచిపెట్టి ఇదిగో నీకు నిత్య జీవం పోవాలన్న మనసున్నది. ఆ నిత్య జీవం ఇవ్వగలిగిన స్తోత్రములు దేవుడు నీ ముందు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఆయనను వెంబడింపే కోరే మనసున్నట్లయితే దాన్ని విడిచిపెట్టి నాడురా. హల్లెలూయా. ఇది ఇరుకు మార్గము. స్తోత్రములు. ఇది విశాల మార్గము కాదు, ఇది ఇరుకు మార్గము. స్తోత్రములు. ఆ ఇరుకు మార్గము గుండా వెళ్ళాలంటే స్తోత్రములు నువ్వు సంపాదించుకున్నది తీసుకుని రావడం కాదు, దాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించి. స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము స్తోత్రములు ఆ విషయం తనతో చెప్తున్నప్పుడు తన హృదయంలో అది ఎంతో నొప్పిగా కలిగింది, అది ఎంతో బాధ కలిగింది. ఆయన స్తోత్రం ధనాశపడు కాబట్టి ఆయన విసుక్కొని ఆయన వెలుకకు వెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రం. దేవుని బిడ్డారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజముగా స్తోత్రములు ఈ మనస్తత్వం మనలో చావును గాక. స్తోత్రములు. ఏదోని తోటలో పొందుకున్నటువంటి మనస్తత్వము దేవుని నష్టపరుచుకొని, దేవుని సహవాసమును, దేవుని జీవమును, దేవుని యొక్క ఆత్మను నష్టపరుచుకొని ఏదైతే ఆదాము పొందుకున్నాడో, ఏదైతే ఆదాము సంపాదించుకున్నాడో నా అనే మనస్తత్వము, నా అనే వ్యక్తిత్వము, స్తోత్రములు నాకు కలిగిన వాటి మీద మనస్సు. హల్లెలూయా. ఇది మొదలైంది ఆరంభము ఏదోని తోటలో. హల్లెలూయా. ఇప్పుడు ఆనాడు అది చంపితేనే నీకు రక్షణ, దాన్ని విడిచిపెడితేనే నీకు రక్షణ. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సువార్త ఎక్కడ చేసినా, దేవుని యొక్క వాక్యములు ఎక్కడ చూసినా ఇదిగో స్తోత్రములు తల్లిదండ్రులు సన్మానించమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ అనగా స్తోత్రములు తల్లిదండ్రులు సన్మానించమన్నాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టమని చెప్పలే. స్తోత్రములు. కానీ స్తోత్రములు దేవుని విషయమై దేవుని కంటే మిక్కిలిగా నువ్వు దేన్ని ప్రేమించకూడదు. నీ తల్లిని గాని, తండ్రిని గాని, భార్యని గాని, పిల్లల్ని గాని, అనగా నువ్వు పొందుకున్నది ఏదోని తోటలో పొందుకున్నది దేన్నైనా ప్రభు నిమిత్తం విడిచిపెట్టే మనసు ఉండాలి. అది ధనమును గాని, ఇల్లును గాని, కారును గాని, బంగ్లా గాని, లేదంటే నీకు కలిగిన భూములను గాని ప్రభు నిమిత్తమై విడిచిపెట్టే మనసు ఉండాలి. హల్లెలూయా. మనం మొదటి చదివినట్టుగా విశ్వసించిన వారందరూ
ఏకముగా కూడి తనకు కలిగినదంతా స్తోత్రములు అది అమ్మి వేసినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఈ మనసు ఈ మనసు ఎలా వచ్చింది? ఆది అపోస్తులలో సంఘ ఆరంభ కాలంలో శిష్యులకు దొరికిన ఈ మనసు ఏ విధంగా వచ్చిందంటే అది పరిశుద్ధాత్మ ద్వారా వారికి కలిగిన మనసే. స్తోత్రములు. పరిశుద్ధాత్మ ఎవరిలోనైతే వచ్చిందో, దేవుని ఆత్మ ఎవరిలోనైతే స్తోత్రములు కలిగి ఉన్నారో అట్టి వారిలో కలుగుతున్న మనసు అంటే వారు సంపాదించుకునే మనసు కాదు, విడిచిపెట్టే మనసు. వారు స్తోత్రం పోగేసుకునే మనసు కాదు, నష్టపరుచుకునే మనసు. వారు ఏదో సంపాదించుకునే మనసు కాదు, సమస్తమును విడిచిపెట్టుకునే మనసు. హల్లెలూయా. స్తోత్రములు. ఈ మనసు మనలో కలిగినదా? హల్లెలూయా. ఈ మనసు కలుగుతున్నదా? దేవుని ఆత్మ నిజముగా నీలో పని చేస్తే స్తోత్రములు సంపాదించుకునేది కాదు, విడిచిపెట్టే మనసే వస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే స్తోత్రం లోకమును సంపాదించుకునే మనసు కాదు, ధనము సంపాదించుకునే మనసు కాదు, ఏదో స్తోత్రములు నీకు కలిగిన అనేకము సంపాదించుకునే మనసు కాదు. స్తోత్రములు ఎవరిలోనైతే దేవుని ఆత్మ కార్యము జరుగుతుందో వారిలో సమస్తమును నష్టపరుచుకునే మనసే. హల్లెలూయా. ఆది అపోస్తలులు అదే చేస్తున్నారు. ఇదిగో తనకు కలిగినవి ఇండ్లైనను భూములైనను వారికి కలిగి ఉన్నారు వారన్నిటినీ స్తోత్రములు వారు అమ్మి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెడుతున్నారు. వారు అమ్మి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెడుతున్నారు. అయ్యా నీకు ఏ విధంగా వచ్చింది ఈ మనసు? నీకు ఈ మనసు ఎవరు నీకు కలగజేసింది? హల్లెలూయా. అవును స్తోత్రములు. ఏదో తోటలో నేను పొందుకున్న స్తోత్రములు ఆదాము అవ్వల నుంచి పొందుకున్నటువంటి ఆ మనసును నేను చంపుకున్నాను. హల్లెలూయా. ఆ మనసు చంపినప్పుడు ఇదిగో దేవుని ఆత్మలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ కార్యం జరుగుతున్నప్పుడు ఇదిగో స్తోత్రములు నేను సంపాదించుకునే మనసు కాదు, ఆత్మను నష్టపరుచుకునే మనసు వైపు తీసుకెళ్తున్నది, ఆత్మను విడిచిపెట్టే మనసు వైపు తీసుకుంటున్నది. ఇది ఇప్పుడు నాలో నేను లేను, నాలో క్రీస్తే ఉన్నాడు. హల్లెలూయా. నన్ను నేను ఉపేక్షించుకున్నాను. ఉపేక్షించుకోవడం అంటే అది చిన్న విషయం కాదండి. ఉపేక్షించుకోవడం అంటే ఇప్పుడు నీలో నీవు లేవు. స్తోత్రములు. అనగా నిన్ను నీవే చంపుకున్నావు, నిన్ను నీవే విడిచిపెట్టావు. అనగా ఇప్పుడు నాలో కొన్ని ఆలోచనలు, నా కోరికలు, నా ఇష్టాలు, నా తలంపులు ఎన్నో నాకు చాలా ఉన్నాయి. స్తోత్రములు. ఇప్పుడు అవి చంపుకునే మనసు. హల్లెలూయా. ఇప్పుడు అవి విడిచిపెట్టుకునే మనసు ఎవరికి వస్తుందంటే ఎవరైతే నిజమైన క్రీస్తు యొక్క ఆత్మను పొందుకున్నారో, ఎవరైతే క్రీస్తు ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నారో ఇదిగో స్తోత్రములు వారిలో మొదట ఆ ప్రాచీన ఆదామును చంపుతారు. హల్లెలూయా. ఆ ప్రాచీన ఆదాము యొక్క వ్యక్తిత్వాన్ని సిలువకు వేస్తారు. స్తోత్రములు. అపోస్తలుడైన పౌలు అందుకే అదే చెబుతున్నాడు. స్తోత్రములు. ఇదిగో నేను సిలువలో ఉన్నాను, నాలో క్రీస్తే ఉన్నాడు, ఇక మీదట జీవించేవాడు నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. హల్లెలూయా. అవును, ఆ ప్రాచీన వ్యక్తిని సిలువకు కొట్టాడు పౌలు. ఆ ప్రాచీన ఆలోచనను, ప్రాచీన వ్యక్తిత్వాన్ని ఆయన సిలువకు కొట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా స్తోత్రములు. అందుకే ఇదిగో ప్రభు నిమిత్తము ఎన్నో స్తోత్రములు పరిచర్య చేసి తను సంపాదించుకోవాలి. హల్లెలూయా. తను స్తోత్రములు పరిచర్య చేస్తూ అనేక సంఘాలు కట్టాడు, అనేక దేశాలు తిరిగాడు, కానీ ఎక్కడ కూడా నిజంగా సంపాదించుకోలేదు. ఈనాడు నీ మనస్తత్వం ఏంటి? ఆ ప్రాచీన వ్యక్తిని సిలువకు కట్టావా? ఆ ప్రాచీన ఆదామును సిలువకు కట్టావా? లేదంటే నిన్ను నీవు సంపాదించుకున్నావా? స్తోత్రం. హల్లెలూయా. నిజముగా స్తోత్రములు. ఎవరైనా నిత్య జీవము వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యము వెళ్ళాలి అంటే, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క శిష్యుడిగా నువ్వు మారాలి అంటే స్తోత్రములు ఏదైతే ఏదోని తోటలో సంపాదించుకున్నావో దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని నష్టపరుచుకోవాలి, దాన్ని చంపాలి. హల్లెలూయా. అది చంపితేనే స్తోత్రములు నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. స్తోత్రం. హల్లెలూయా. దాన్ని విడిచిపెడితేనే స్తోత్రములు నిజముగా నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. అందుకే యేసుక్రీస్తు అనేక సందర్భాలలో స్తోత్రములు చెబుతా ఉన్నాడు. నిజముగా ఇదిగో ఎవడైనా నన్ను వెంబడింపుకొని జన సమూహము మధ్యలో స్తోత్రములు వారి వైపు తిరిగి చెబుతున్నాడు. అయ్యా ఇంత జన సమూహము నన్ను వెంబడిస్తున్నది, కానీ ఎవడైనా నన్ను వెంబడింపుకొని తన్ను తాను ఉపేక్షించుకోవాలి. స్తోత్రములు. అయ్యా ఎందుకు ఈ మాట? స్తోత్రములు. ఎందుకు ఈ మాట పలుమార్లు అనేక మార్లు ఈ మాట దేవుని నోట్ల నుంచి రావడం మనం చూస్తాం. బైబిల్లో అనేక సందర్భాల్లో ఈ మాట మనం చూస్తాం. తనకు కలిగినది విడిచిపెట్టాలి అని అనేక సందర్భాల్లో, తనకు కలిగినది ఇండ్లైనను భూములైన స్తోత్రములు తనకు కలిగినది అమ్మివేసి అపోస్తలులు ఆ విధంగా చేశారు. స్తోత్రం. యేసుక్రీస్తు కూడా నిజంగా అనేక సందర్భాలలో నీ తల్లికి, నీ తండ్రికి, నీకు అత్త కోడలికి నేను స్తోత్రములు విరోధము పెట్టవచ్చని అని చెప్పేసి దేవుడు చెప్తాడు. హల్లెలూయా. అనగా సమాధానము కాదు, ఖడ్గమే తీసుకొచ్చానని చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకో. ఏదోని తోటలో ఏది పొప్పదు అది విడిచిపెట్టే మనసున్నదా? ఈ దినము ఏదోని తోటలో ఏదైతే విడిచిపెట్టే మనసుంటే స్తోత్రములు నీలో దేవుని యొక్క ఆత్మ కార్యమును బట్టి ఇదిగో నీకు నష్టపరుచుకునే మనసు వస్తుంది. అయ్యా స్తోత్రములు నాకు కేవలము ఉన్న వరకు చాలు, నాకు తినడానికి, నా కుటుంబం బ్రతకడానికి, నా పిల్లలు బ్రతకడానికి, నాకు ఆహారం ఉండడానికి చాలు. హల్లెలూయా. స్తోత్రం. ఎందుకనగా ఇదిగో మనము చూస్తా ఉన్నదైతే ఉదాహరణగా స్తోత్రములు నిజంగా నోవాహు కాలంలో ఆ నోవాహు ఓడలోనికి స్తోత్రములు ప్రవేశించడానికి, నోవాహు ఓడలోనికి ప్రవేశించాలి అంటే నిజానికి తనకు కలిగిన ఆస్తిని, భూములను సమస్తమును ఆయన వేసుకుని వెళితే
కుదరదు అక్కడ. స్తోత్రములు. తనకి ఏదైతే కావాలో తను జీవించడానికి, తను తినడానికి, ఆ 40 దినములు 40 రాత్రులు తను బ్రతకడానికి కేవలము అది తీసుకుని మాత్రమే ఓడలోనికి వెళ్ళాలి. అయ్యో నాకు ఎంతో బంగారం ఉంది, నాకు ఎంతో పెద్ద స్తోత్రములు వస్త్రములు ఉన్నాయి, లేదంటే ఎన్నో నాకు కలిగి ఉన్నాను, వాటన్నింటిని తీసుకుని నేను వెళ్తానంటే ఆ ఓడలో ప్రవేశం లేదు. హల్లెలూయా. ఎవరైనా ఓడలోనికి వెళ్ళాలి అంటే, ఆ రక్షణలోనికి వెళ్ళాలి అంటే స్తోత్రములు నిజముగా నువ్వు సమస్తమును విడిచిపెట్టి నీకు ఏదైతే కావాలో, నీకు ఏదైతే స్తోత్రములు నువ్వు బ్రతకడానికి, నువ్వు తినడానికి, నీకు సమిష్టిగా సరిపోవడానికి ఏదైతే కావాలో దాన్నే నువ్వు తీసుకుని వెళ్ళవలసిందే. స్తోత్రం. నోవాహు ఓడలోనికి వెళ్ళాలంటే నీకు అన్ని పట్టుకొని వెళ్తే కాదు. హల్లెలూయా. స్తోత్రములు. అవును దేవుని బిడ్డలారా, ఈ రక్షణలోనికి రావాలంటే, ఆ క్రీస్తు యొక్క మార్గంలోనికి రావాలంటే నువ్వు అన్ని నీకు కలిగినవన్నీ ఉంచుకోవడం కాదు. స్తోత్రములు. నీకు నష్టపరుచుకుని దేవుని యొక్క ఆత్మని కలుగజేస్తుంది. హల్లెలూయా. ఎందుకనగా అది మొదట ఆరంభమైంది, అది సాతాను నుంచి ఆరంభమైంది. అది సాతాను యొక్క మనస్తత్వం. అది ఆదామును అవను మోచి దేవుణ్ణి నష్టపరిచి లోకాన్ని ఇచ్చింది సాతాను. దేవుని నష్టపరిచి ఆ ప్రాచీన ఆదామును, ప్రాచీన మనస్తత్వాన్ని ఇచ్చింది స్తోత్రములు సాతాను. స్తోత్రం. ఆ మనస్తత్వానికి దేవుడు ఖడ్గము పెడుతున్నాడు. స్తోత్రములు. ఆ మనస్తత్వం విడిచిపెడితేనే ఎవడైనా నన్ను వెంబడింపగొనేడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఎవడైనా నన్ను వెంబడింపగొనేడల ఇదిగో నాకు శిష్యుడు కావాలంటే ఇదిగో తమకు కలిగిన వాటిని విడిచిపెట్టిన వాడు నాకు శిష్యుడు కానేరుడు. హల్లెలూయా. స్తోత్రం. నిజముగా ఈ మనస్తత్వం మనలో కలుగును గాక. ఈ మనసు అందరికీ వచ్చును గాక. స్తోత్రములు. నిజముగా మనం చూస్తా ఉన్నట్లయితే గిద్యోను గురించి మనము చూస్తున్నాం. స్తోత్రములు. గిద్యోను యుద్ధము చేయడానికి మనం అనేక సార్లు ఈ మాటను మనం చూడొచ్చు. గిద్యోను యుద్ధము చేయడానికి మిథ్యానీయులతో యుద్ధము చేస్తా ఉన్న కాలములో నిజముగా స్తోత్రములు వారు స్తోత్రములు అక్కడ చూస్తున్నట్లయితే ఒక 32,000 మందిని స్తోత్రము ఆ యుద్ధము చేయడానికి వచ్చినట్టుగా చూస్తున్నాము. దేవుడు మిథ్యానీయులతో యుద్ధము చేయడానికి ఇజ్రాయేలీయుల నుంచి దేవుడు